దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన శ్రీకాకుళం అరవెల్లి సూర్యనారాయణ దేవాలయం రథసప్తమి వేడుకలకు ముస్తాబైంది. భాను జయంతి వేడుకల్లో భాగంగా సూర్య భగవానుడి నిజ రూపం దర్శనం కోసం లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం భారీ ఏర్పాట్లు చేపట్టారు ఆలయ అధికారులు. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యనారాయణ ఆలయం రథసప్తమి వేడుకలకు సిద్ధమైంది. కోణార్కు తర్వాత రెండవ సూర్యనారాయణ స్వామి దేవాలయం కావడంతో అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయానికి అనేక రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయానికి దేశంలోని ఓ ప్రత్యేక గుర్తింపు. ఏడాది రథసప్తమి వేడుకల కోసం దేవాదాయ శాఖ 2 నెలల ముందు నుంచే కసరత్తు ప్రారంభించింది. ఏడాది సుమారు 1,00,000 మంది వరకు భక్తులు రథసప్తమి వేడుకలకు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. వివిధ శాఖల సమన్వయంతో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టింది. 15వ తేదీ అర్ధరాత్రి నుంచే ఆలయానికి భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉన్నందున ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. సామాన్య భక్తుల దగ్గర నుంచి విఐపి వరకు ఎవరికి కూడా ఏ విధమైన ఇబ్బంది కలగకుండా అందరికీ కూడా ఈ ఉచిత దర్శనాలు కార్యక్రమాలు అలాగే సామాన్య భక్తులకి అట్లాగే మేము 100 రూపాయల టికెట్టు 500 రూపాయల టికెట్టు ఇలాగే ఏర్పాటు చేసి ఉన్నాము. అలాగే డోనర్స్కి కూడా డోనర్ పాస్ దర్శనాలు ఏర్పాటు చేసి ఉన్నాము. ఇవన్నింటికి కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేయటం, వాళ్ళకి బందోబస్తు ఏర్పాటు చేయటం పోలీస్ శాఖ వారి సమన్వయంతో, అదేవిధంగా చిన్నపిల్లలకి వృద్ధులకి వాళ్ళకి పాలు బిస్కెట్స్ డ్రింకింగ్ వాటర్ సదుపాయం ప్రతి క్యూ లైన్లోనూ అప్ టు లైన్ స్టార్టింగ్ నుంచి టెంపుల్ ప్రిన్సెస్ వరకు కూడా అందే విధంగా ఏర్పాటు చేయడం. సూర్య జయంతి వేడుకల్లో భాగంగా గురువారం అర్ధరాత్రి 12:30 నుంచి ఉదయం 7 గంటల వరకు అభిషేకం నిర్వహించనున్నారు. ఆ తర్వాత భాస్కరుడి నిజరూప దర్శనం కల్పిస్తారు. సాయంత్రం 4 గంటల వరకు నిజరూప దర్శనం ఉంటుంది. అనంతరం స్వామివారికి పవ్వళింపు సేవ, ఏకాంత సేవతో స్వామివారి రథసప్తమి వేడుకలు ముగుస్తాయి. ఆ రథసప్తమి నాడు సూర్యనారాయణ స్వామి వారికి ఇది పురాతనమైన విగ్రహం. ఈ పురాతనమైన ఈ శాలిగ్రామశిలతో మలసబడిన ఈ విగ్రహాన్ని ఇంద్రప్రతిష్ఠ నిర్మితమైనది. ఇది రాత్రి 12:30 నుంచి స్వామివారికి అభిషేకం ప్రారంభమవుతుంది. నమక చమక పురుషూక్త శ్రీసూక్త మాన్యాసపూర్వక అట్లాగే శిక్ష భృగు ఆనందవల్లి ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వవేద వేదాలు సూక్తాలు ఇవన్నీ కూడా స్వామివారికి ఈ కార్యక్రమంలో జరుగుతుంటాయి. ఎందుకంటే ఇవన్నీ ఎలా జరుగుతాయంటే రథసప్తమి నాడు రాత్రి 12:30 నుంచి ఉదయం 7 గంటల వరకు అభిషేకం జరుగుతుంది. కాబట్టి ఈ సూక్తాలు ఈ పారాయణలన్నీ జరుగుతాయి. అరసవెల్లిలో రథసప్తమి సందర్భంగా ప్రతి ఏటా భక్తులు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఈసారి ఎటువంటి పొరపాట్లు జరగకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రధాన రహదారి నుంచి ఆలయ ముఖద్వారం వరకు క్యూలైన్లు, ఉచిత ప్రసాదం, తాగునీరు ఏర్పాటు చేశారు. దీంతో పాటు వృద్ధులు, చిన్నపిల్లలు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేశారు. రథసప్తమి వేడుకల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.